వచ్చిన వారందరికీ నమస్కారం చేస్తూ శ్రీనారాయణ రెడ్డి అంటారు, పరుల కోసం పాటుపడని నరుల బతుకు దేనికని, అలాగే మూగ నేలకు నీరందించని పరులందించే దేనికని శ్రీనారాయణ చెప్తారు. ముఖ్యంగా చెప్పాలంటే నాకు 1989లో వాళ్ళ వదిన కొడుకులు ఇద్దరు, ఒక రామరెడ్డి అట్లే ఒక జనార్దన్ రెడ్డి అని. జనార్దన్ రెడ్డి వాళ్ళకు చిన్న అబ్బాయి వచ్చారు, వాళ్ళ వదిన కొడుకు. జనార్దన్ రెడ్డితోనే నాకు ఎక్కువ పరిచయం ఉండేది. జనార్దన్ రెడ్డి నేను చాలా కలిసి తిరిగేది. ఫస్ట్లో నారాయణ రెడ్డి మా చిన్న బాబాయ్ అంటే నేను ఆశ్చర్యపోయినా. అప్పటికే ఎందుకంటే ఆయన పాటలు చాలా పాపలేదు, చాలా పాటలు నేను విన్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా చెప్పాలంటే శ్రీనారాయణ రెడ్డి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువ. చాలా గొప్ప మేధావి, గొప్ప కవి, గొప్ప రచయిత, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత. అట్లాంటి జాతీయ అంతర్జాతీయలో గొప్ప పేరున్న గొప్ప మహావ్యక్తి. ఆ మహావ్యక్తి ఈరోజు నిజంగా మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధాకరంగా ఉన్నది. చాలా ఎంతో వ్యక్తిగతంగా నాకు వాళ్ళ కుటుంబంతో కూడా కొంచెం పరిచయం ఉన్నది కాబట్టి నాకు మరింత బాధ ఉన్నది. నేను మా ట్రస్ట్ ద్వారా 2012లో ఒకసారి హరియాణ కలబంకు నేను రమ్మని చెప్పినాను. దానికి ఆయన ఆ రోజు రానని ఎందుకో చెప్పినాడు. రానన్న తర్వాత నేను అక్కినేని గారు అడిగినాను. అక్కినేని గారు అమెరికా వెళ్ళాడు. అట్లనే దాసరిని అడిగినాను. దాసరి కూడా మాకు అందుబాటులో లేడు. ఆ రోజు ఎందుకు ఆ ప్రోగ్రామ్ అనుకున్న డేటు మొత్తం వర్షం కొట్టి ఆ ప్రోగ్రామే క్యాన్సిల్ అయింది. అది ఎందుకు జరిగిందో ఏమో ఇప్పటికి కూడా అర్థం కాని పరిస్థితి. తర్వాత ఏంటంటే ఇప్పటికీ నారాయణ రెడ్డి గారి గురించి వాళ్ళిద్దరు బాగా చెప్పినారు. మొత్తం మీద ఏంటంటే చాలా బాధాకరం ఏంటంటే మనకు ఈరోజు తెలుగు భాషను ఒక దేశం దేశవ్యాప్తంగా కాకుండా ప్రపంచవ్యాప్తంగా అందించిన మహామేధావి, మహా గొప్ప కవి అని మనం చెప్పవచ్చు. ఆ కవి లేకపోవడం అనేది నిజంగా మన తెలుగు వాళ్లకు చాలా లాస్ అనేది మనం చెప్పవచ్చు. ముఖ్యంగా చెప్పాలంటే ఆయన అనేక పాటలు రాసినాడు. అనేక పాటలు, ఆ పాటలలో నిజంగా ఎంతో చిన్న పదాలతోనే ఎంతో సమాజాన్ని గొప్పగా చూపించినాడు. గొప్పగా ఏంటిది మనకంటే ఒకటి మనం చెప్పొచ్చు. ఇప్పుడే చెప్పింది మేడం గారు దోసానని. ఫస్ట్ రామారావు ఆయన ఛాయాచిత్రుడు, అట్లనే ఆయన పాటలు రాసుడు, అలాగే తర్వాత రకరకాల పాటలు రాసుడు. దొరసాని అనేది నిజంగా తెలంగాణలో మనకు ఫస్ట్ దొర గాని, దొరసాని గాని, లేకుంటే రాజు గాని, లేకుంటే సామి గాని, ఇటువంటి పదాలతోని ఎన్నో విప్లవాత్మకమైన పాటలు రాసినారు. ముఖ్యంగా చెప్పాలంటే మనకు అల్లూరి సీతారామరాజు చూసుకుంటే మనకు విజయ నిర్మల్ గారు పాడతారు వస్తాడు నారాజు అనేది. అట్లనే మన హైదరాబాద్ కల్చర్ చూసుకుంటే మనకు రింజిం రింజిం హైదరాబాద్ అనే ఒక పాట ఉన్నది. రియల్గా చెప్పాలంటే ఇప్పుడు మనకు కార్ మార్క్స్ ఎప్పుడో 1848లో ఈ ప్రపంచంలో సోషలిజం కావాలన్నాడు. కానీ ఆ రింజిం రింజిం హైదరాబాద్ 3 చక్రాల గిరగిరి మోటార్ కార్ భారత్ అని చెప్తూ ఆయన ఇక్కడ మత సామరస్యం ఎట్లా ఉండాలని చెప్తూ, అట్లే ఉన్నవానికి లేని వాడుకున్న తేడాలు ఏందో చెప్తూ, అదే సమానత్వం కావాలని నారాయణ రెడ్డి గారు గొప్పగా వర్ణించిన పాట. నిజంగా అది చాలా సంక్షేమమైన పాట. చూస్తేనే రిక్షా రిక్షా వారికి ఉన్నవారికి తేడా ఏంటిది అనేది ఆ పాటలో చాలా గొప్పగా వర్ణిస్తారు. నిజంగా ఒక పాటలు అంత వర్ణించడం అనేది అంత గొప్ప కవి నిజంగా మనకు మళ్ళీ పుట్టుడు అనేది చాలా కష్టం. అటువంటి కవులచ్చడం అనేది కూడా చాలా కష్టం. ఈరోజు మనం చూసినాం 4 దిక్కులు మనకు లేనట్టు అయిపోయింది. ఒకటి మన సినిమా చూసుకుంటే ఎన్టీ రామారావు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, మొన్ననే దాసరి నారాయణ గారిని, ఈరోజు శ్రీనారాయణ రెడ్డి గారిని. నిజంగా వీళ్ళు ఎంత గొప్ప వ్యక్తులు నిజంగా వీళ్ళు ప్రభుత్వాలే కాదు, ప్రభుత్వం ఉన్నా లేకున్నా కూడా ఈ సమాజాన్ని ఎట్లా ముందు తీసుకుపోవాలనేది వాళ్ళ కళల ద్వారా, వాళ్ళ పాటల ద్వారా, వాళ్ళ రచన
మనకు ఇన్ని కోట్ల మందికి ఒక పెద్ద సంపదను అందించిందంటే వీళ్ళు నలుగురు అనేది మనం చెప్పవచ్చు. ఈ నలుగురు గురించి నిజంగా మనం ఎంత చెప్పినా కూడా తక్కువనే. నిజంగా అటువంటి నలుగురు ఈ దేశంలో మళ్ళీ మనకు వస్తారో అనే ఒక బాధ ఒకటి ఉన్నది. తర్వాత ఏంటంటే ఇదే కృష్ణ గారు ఒకటి నిజంగా వెంటనే ఇటువంటి సంతాపం అనేది తెలియజేస్తూ ఒక కార్యక్రమం పెట్టడం అనేది చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే అందరు కూడా అంటే కౌలు సినిఫీల్డ్ సంబంధించిన వాళ్ళు, పొలిటికల్ సంబంధించిన వాళ్ళు అందరు కూడా ఉన్నారు. అందరు గ్యాదర్ అయ్యి నారాయణ రెడ్డి గారికి ఒక ప్రకట సానుభూతి తెలియజేస్తూ నేను కూడా అంటే నా వ్యక్తిగతంగా మరోసారి వారికి వాళ్ళ కుటుంబానికి నా యొక్క ప్రకట సానుభూతి తెలియజేస్తూ అందరూ కూడా వాళ్ళ కుటుంబాలు కూడా అందరూ కూడా అంటే ఈ బాధను కూడా తట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. దాని గురించి చిన్నాళ్ళు కానీ ఒక పాటలు కానీ నారాయణ రెడ్డి ఇంకా ఇటువంటి రచనలు ఇప్పుడు కొత్త వాళ్ళు కూడా కొత్త కవులు కూడా రావాలనేది